ఇట్స్ అఫీషియల్ నౌ. ఇరానియన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. హజరత్ ఇమామ్ ఖామెనీ బా నూషీదన్ షహద్ గుబారాయ్ షహాదత్. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటో చెప్పనా? అయతుల్లా ఖమేనీ చనిపోయారు అని తెలిసిన తర్వాత వాళ్ళ కంట్రీలో ఉండే ప్రజలే సివిలియన్సే వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ అయతుల్లా ఖమేనీ చనిపోవడాన్ని వాళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ విజువల్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఈ మిడిల్ ఈస్ట్ జియో పాలిటిక్స్లోనే కంప్లీట్గా చాలా పెద్ద మ్యాసివ్ ఎర్త్క్వేక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని డికేడ్స్ పాటు ఆ మిడిల్ ఈస్ట్లో ఉండే చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి కదా, హమాస్ అని, హజ్బుల్లా అని, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది ఈ ఇరానియన్ గవర్నమెంట్. ఈ అయతుల్లా అలీ ఖమేనీ వాళ్ళకి ఫండింగ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన మిలిటరీ వెపన్స్ కానీ ఇవన్నీ కూడా ఇతను సప్లై చేసేవాడు. కానీ అలాంటి ఒక మేజర్ హెడ్డే తెగిపోయిన తర్వాత ఇంకా మిగిలిన అవి ఎలా ఉంటాయి అనేది చూడాలి. అండ్ ఇది ఓన్లీ మిడిల్ ఈస్ట్లో మాత్రమే కాదు, గ్లోబల్గా కూడా చాలా చేంజెస్ని తీసుకొని రావచ్చు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ ఆయిల్ ప్రైజెస్ గురించి కానీ వీటన్నిటి గురించి కూడా చాలా దూరం వెళ్తుంది ఇదంతా కూడా, ఈ సిచ్యువేషన్ అంతా కూడా. అండ్ ఇంకొక మేజర్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఈ అయతుల్లా అలీ ఖమేనీ డెత్ అనేది వరల్డ్ వార్ 3కి కూడా ఒక రీజన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. దాని గురించి ఎందుకు ఏంటి అనేది మనం వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఇదంతా కూడా సాటర్డే మార్నింగ్ అరౌండ్ 5 o'clock ఆ టైం అప్పుడు జరిగింది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ లాంచ్ చేసిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇందులో భాగంగా ఖమేనీ ఉండే ప్లేస్లో ఎయిర్ స్ట్రైక్ జరిగింది. ఖమేనీ డెత్ని ఇరాన్ దాచాలని చూసింది, కానీ ఎక్స్టర్నల్గా వచ్చే ప్రెషర్ వల్ల ఇంకా అది ఎక్కువ కాలం అంటే ఎక్కువసేపు దాచి ఉంచలేకపోయింది. הבוקר במתקפת פתע עוצמתית השמדנו בלב טהרן את המתחם של הרודן חמינאי. ఫైనల్గా ఇరాన్ స్టేట్ టీవీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది అసలు ఆ రోజు ఏం జరిగింది, అంత సెక్యూరిటీని బ్రేక్ చేసి అటాక్ ఎలా చేశారు, అండ్ దీని వెనకాల ఉన్న బిగ్గెస్ట్ ఇన్సైడర్ కుట్ర ఏముంది, అంటే ఎగ్జాక్ట్ ప్లేస్లో అంత పర్టికులర్గా బాంబుని బ్లాస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా ఇన్సైడ్ నుంచి కూడా ఏదో ఒక హెల్ప్ అయితే ఉండే ఉంటుంది కదా. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో ప్రతి యాంగిల్ని కూడా కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. అండ్ మనం మాట్లాడుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి, లైక్ వరల్డ్ వార్ 3 గురించి కానీ, అంటే ఇతనే డెత్ వల్ల ట్రిగర్ అయ్యే వరల్డ్ వార్ 3 గురించి కానీ, లేకపోతే ఆయిల్ ప్రైసెస్ హైక్ అవ్వడం కానీ, ఇంకా జియో పొలిటికల్ చేంజెస్, ఇవన్నీ కూడా చాలా అయితే చేంజ్ అయిపోతున్నాయి. అండ్ మిడిల్ ఈస్ట్లో మాత్రం చాలా ఎస్పెషల్గా చాలా థింగ్స్ అయితే చేంజ్ అయిపోతున్నాయి. దాని గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మెట్వర్డ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం, నేను ఒక్కనే ఉన్నాను కదా అని చెప్పి నేను కాంప్రమైజ్ అవ్వడానికి నేను చూడను. ఖచ్చితంగా పెద్ద ఛానల్స్ వాళ్ళు ఎలాగైతే వాళ్ళ విజువలైజేషన్స్ కానీ, వాళ్ళ ఎడిటింగ్ కానీ, లేకపోతే వాళ్ళ స్క్రిప్ట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పోటీ ఇచ్చే విధంగా నేను కూడా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరైతే నాలాంటి చిన్న క్రియేటర్స్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం, అంటే నాకు మాత్రమే కాదు, నాలాగా ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉండి ఇలా చేయాలి అనుకునే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాటర్డే మార్నింగ్ అంటే నిన్న అరౌండ్ 5 o'clockకి ఇరాన్ క్యాపిటల్ తెహరాన్లోని ఖమేనీ అఫీషియల్ రెసిడెన్స్ పైన దాదాపు 30 హైలీ అడ్వాన్స్డ్ బంకర్ బస్టర్డ్ బాంబ్స్ని డ్రాప్ చేశారు. ఈ బాంబ్స్ అయితే నార్మల్ బాంబ్స్ లాగా ఉండేవి కాదు, ఇవి అండర్ గ్రౌండ్లో దాక్కున్నా కూడా సరే మొత్తం కంప్లీట్గా బ్లాస్ట్ చేసి నామరూపాలు లేకుండా చేయగలిగే ఇలాంటి బాంబ్స్ ఇవన్నీ కూడా. అండ్ శాటిలైట్ ఇమేజెస్ చూస్తే ఆ టోటల్ కాంపౌండ్ మొత్తం కూడా ఒక మ్యాసివ్ గ్రేవ్యార్డ్ లాగా మారిపోయింది. అటాక్ జరిగిన వెంటనే వరల్డ్ మొత్తం కూడా ఒక సస్పెన్స్లోకి వెళ్ళిపోయింది. అంటే అసలు ఖమేనీ ఉన్నాడా లేదా, అసలు ఏమైంది ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని విషయం. అంటే ఇజ్రాయెల్ వాళ్ళేమో, అంటే ఇజ్రాయెల్ హైయర్ అఫీషియల్స్ కానీ, ఆర్మీ అఫీషియల్స్ కానీ వాళ్ళందరూ కూడా ఖమేనీ చనిపోయారు అని చెప్పి వాళ్ళు అంటే ఎక్స్లో పోస్టులు వేయడం ఇలా కూడా చేశారు. అండ్ ఇరాన్ మాత్రం ఎప్పటికీ ఒప్పుకోలేదు, అంటే నిన్నంతా కూడా ఒప్పుకోలేదు. ఇవాళ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 o'clock ఒప్పుకున్నారు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా ఆ డిక్టేటర్ పని అయిపోయింది అని చెప్పి కొంచెం హింట్ ఇచ్చుకుంటూ వచ్చాడు, అంటే నిన్నంతా కూడా. కానీ ఇరాన్ స్టేట్ మీడియా మాత్రం మా లీడర్ కంప్లీట్గా సేఫ్గా ఉన్నారు అని చెప్పి కవర్ చేసుకుంటూ చూడడానికి ట్రై చేసింది. కానీ అంత పెద్ద స్ట్రైక్ జరిగిన తర్వాత ఈ ఖమేనీ బ్రతికున్నారు అనడానికి అట్లీస్ట్ ఒక చిన్న క్లూ కూడా బయటికి రాలేదు, అంటే చిన్న వీడియో కూడా బయటికి రాలేదు. ఫైనల్గా వరల్డ్ నుంచి వస్తున్న ప్రెషర్ తట్టుకోలేక ఇరాన్ అఫీషియల్స్ ఫైనల్గా అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు అతని డెత్ గురించి. కానీ ఇక్కడ ఒక పెద్ద మైండ్ బెండింగ్ క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ సెక్యూర్డ్ లొకేషన్స్లో ఉన్న ఖమేనీ ఎగ్జాక్ట్ లొకేషన్, ఆ పర్టికులర్ టైంలో అతను అక్కడే ఉన్నాడు అని అంత పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ ఎలా ఇజ్రాయెల్కి తెలిసింది? ఇది జస్ట్ ఒక శాటిలైట్ ట్రాకింగ్ వల్ల మాత్రమే జరిగింది అనుకుంటున్నారా?
అంటే ఖచ్చితంగా అలా జరిగిన అటాక్ అయితే కాదు, అంటే అంత ప్రిసైజ్గా ఎవరు చెప్పలేరు కదా. సో దేర్ ఈజ్ ఎ మ్యాసివ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, అంటే ఏదో బ్రీచ్ అయితే జరిగింది. లేకపోతే ఇరాన్ లోపల ఉన్న టాప్ ఇన్నర్ సర్కిల్ నుంచి ఎవరైనా ఈ ట్రాప్ని సెట్ చేసి ఉండొచ్చు. IRGC ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్లో ఉన్న కొందరు సీనియర్ అఫీషియల్స్ వెస్టర్న్ ఇంటెలిజెన్స్తో ఏమైనా చేతులు కలిపి ఖమేనీని చంపేయడానికి ప్లాన్ చేశారా? ఈ యాంగిల్ ఆలోచిస్తే వాళ్ళ సొంత వాళ్ళే ఖమేనీకి వెన్నుపోటు పొడిచే ఉండొచ్చు అనేది ఒక బిగ్గెస్ట్ మిస్టరీ ఇప్పుడు ప్రెసెంట్. అండ్ ఇప్పుడు ఇరాన్లో ఒక డెడ్లీ పవర్ వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వబోతుంది. దాదాపు 30 years తర్వాత, అంటే 30 years వరకు సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేసిన ఒక కింగ్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు అనేది, అంటే ఆ సీట్ కోసం ఖచ్చితంగా ఇంటర్నల్ వార్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అంటే ఖమేనీ కొడుకు మొస్తఫా ఖమేనీ అండ్ అదర్ టాప్ లీడర్స్ మధ్య డైరెక్ట్గా క్లాష్ కూడా రావచ్చు. అండ్ ఈ పవర్ స్ట్రగుల్లో IRGC ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళే నెక్స్ట్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈలోపు సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే మాత్రం అసలు ఇరాన్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది జస్ట్ ఇరాన్కి మాత్రమే పరిమితమయ్యే ఇష్యూ కాదు. మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా ఇప్పుడు ఒక అసలు టచ్ చేస్తే పేలిపోయే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. లెబనాన్లో హజ్బుల్లా, గాజాలో హామాస్ అండ్ యెమెన్లో హౌతీస్. వీళ్ళందరికీ మెయిన్ ఫండింగ్ ఇచ్చేది అండ్ వెపన్స్ ఇచ్చేది మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ. ఇప్పుడు వాళ్ళకి మెయిన్ బాసే లేడు. సో వాళ్ళు సైలెంట్ అవుతారా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారా అనేది చూడాల్సిన విషయం. సో వాళ్ళు సైలెంట్ అవుతారా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఇజ్రాయెల్ అండ్ అమెరికా బేసిస్ పైన మ్యాసివ్ రిటాలియేషన్ ఏమైనా స్టార్ట్ చేస్తారా అనేది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇది World War IIIకి కూడా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇదంతా కూడా కొన్ని ఫ్యూ డేస్లోనే మనకి డిసైడ్ అయిపోద్ది, అంటే World War III ఏమైనా స్టార్ట్ అవ్వబోతుందా లేదా అనేది. ఇది ఇప్పటి వరకు ఉన్న గ్రౌండ్ రియాలిటీ. అండ్ ఈ ఖమేనీ డెత్ కన్ఫర్మేషన్ తర్వాత మిడిల్ ఈస్ట్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి, వస్తాయి. ఇప్పుడు గ్లోబల్ డొమినో ఎఫెక్ట్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఒక అనాథలాగా మారిపోయింది. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇవన్నీ కూడా, అంటే లెబనాన్ కానీ లేకపోతే గాజా కానీ అండ్ యెమెన్ కానీ ఇవన్నీ వీటన్నిటిని కలిపి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. అండ్ వీళ్ళకి మెయిన్గా గాడ్ ఫాదర్ అనేవాడు ఈ ఖమేనీ, అంటే ఇరానియన్ సుప్రీం లీడర్. వీళ్ళకి మొత్తం కూడా అంటే ఫండింగ్ కానీ లేకపోతే కావాల్సిన వెపన్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సప్లై చేస్తూ ఉండేవాడు. ఆయన ఆర్డర్ ఇస్తే తప్ప అక్కడ ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వదు. ఇప్పుడు ఆ సుప్రీం కమాండరే లేడు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ 2 మైండ్ బెండింగ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్ ఫండింగ్ అండ్ వెపన్ సప్లై లేకపోవడంతో వాళ్ళు కంప్లీట్గా కొలాప్స్ అయిపోవడం ఒకటి జరుగుద్ది. సెకండ్, ఇది కంప్లీట్గా కంట్రోల్ తప్పిపోయి ఇజ్రాయెల్ మీద ఒక సూసైడల్ వార్ లాంటిది ఏదైనా స్టార్ట్ చేయడం. అండ్ ఈ సెకండ్ జరిగితే మాత్రం మిడిల్ ఈస్ట్ మ్యాప్ నుంచి కొన్ని దేశాలు కంప్లీట్గా వైపౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ అసలు ఇక్కడ అసలు ఎవరిని కంట్రోల్ చేస్తున్నారో కూడా తెలియని ఒక సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ US యాంగిల్ నుంచి చూద్దాం. వీళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. ఖమేనీ లేకపోవడంతో ఇరాన్ ఇంటర్నల్గా కంప్లీట్గా వీక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ జస్ట్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే కాదు, ఫెసిలిటీస్ మాత్రమే కాదు, టోటల్గా ఈ రెజిమ్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేయాలి అని చెప్పి వస్తుంది. అండ్ అమెరికా సపోర్ట్తో ఇజ్రాయెల్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ని తన మొత్తం కూడా కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చెప్పి చూస్తుంది. ఇది ఖచ్చితంగా రివెంజ్ కోసం మాత్రమే జరుగుతున్న స్ట్రైక్ కాదు, కంప్లీట్గా అసలు ఆ ఇరాన్ మొత్తాన్ని కూడా లాగేసుకుందాం అని చెప్పి చేస్తున్న మాస్టర్ చెస్ మూవ్ లాంటిదనే అనిపించవచ్చు. అండ్ ఇరాన్ మ్యాప్ని వీక్ చేస్తే మిగిలిన అరబ్ నేషన్స్ అన్నింటినీ కూడా ఇజ్రాయెల్ తన గ్రిప్లోకి తెచ్చుకోగలదు. అండ్ ఈ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్కి ఇంకా ఎదురు నిలబడే సూపర్ పవర్ అనేది ఉండదు, ఏం మిగలదు. ఇంకా ఇక్కడే 2 సూపర్ పవర్స్ అయినా చైనా అండ్ రష్యా ఎంటర్ అవబోతున్నాయి. ఎందుకంటే ఈ అయతుల్లా ఖమేనీ రష్యాకి కానీ చైనాకి కానీ కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే ఈ రష్యాకి సంబంధించిన మెయిన్ మిలిటరీ డ్రోన్స్ అన్ని కూడా ఈ అయతుల్లా ఖమేనీయే సప్లై చేసేవాడు. అండ్ చైనాకి చూసుకుంటే మాత్రం ఆయిల్ సప్లై అంతా కూడా కంప్లీట్లీ ఈ ఇరాన్ మీదే బేస్ అయి ఉంటుంది, అయతుల్లా ఖమేనీ మీదే బేస్ అయి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈ రెజిమ్ కానీ చేంజ్ అవుతే వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ రెజిమ్ చేంజ్ అయితే ఆ రెజిమ్ అంతా కూడా US కంట్రోల్లో కానీ లేకపోతే ఇజ్రాయెల్ కంట్రోల్లోకి కానీ వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళని, అంటే ఇప్పుడు ఆల్రెడీ USకి రష్యాకి మధ్య క్లాష్ జరుగుతుంది, అంటే కోల్డ్ వార్ లాంటిది జరుగుతుంది. బయటకు కనిపించట్లేదు కానీ వాళ్ళకి మధ్య అయితే చాలా గట్టిగానే ఉంది. అంటే USకి రష్యాకి మధ్య ఉంది అండ్ USకి చైనాకి మధ్య కూడా ఉంది. ఇప్పుడు మాక్సిమం వీళ్ళు US వాళ్ళు ఈ రష్యా వాళ్ళని దెబ్బ కొట్టాలనే చూస్తారు, రష్యా వాళ్ళని కానీ చైనా వాళ్ళని కానీ దెబ్బ కొట్టాలనే చూస్తారు. సో ఈ ఆయిల్ సప్లై కానీ లేకపోతే ఈ డ్రోన్ సప్లై కానీ ఇవన్నీ కూడా ఆపేస్తే వాళ్ళకి ఈ రష్యా వాళ్ళకి ఈ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రష్యా వాళ్ళు చైనా వాళ్ళు ఈ రిజిమ్ చేంజ్ అవుతే ఖచ్చితంగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి చూస్తారు. ఒకవేళ వాళ్ళ కంట్రోల్లోకి రాలేదు అంటే మాత్రం సీక్రెట్గా ఇంకేదైనా చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఖచ్చితంగా ఈ ఇరాన్ని మాత్రం US ఇజ్రాయెల్ చేతిలోకి ఖచ్చితంగా వెళ్ళనివ్వరు. సో ఇప్పుడు రష్యా అండ్ చైనా వాళ్ళ కంట్రీస్ని కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే USతో కోల్డ్ వార్ జరుగుతుంది ఆల్రెడీ ఈ 2 కంట్రీస్తో.
అండ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా అని చెప్పి కూడా చూస్తున్నారు. సో వీళ్ళు ఇటువైపు నుంచి చూస్తేనేమో ఈ సూపర్ పవర్స్ అనేవి World War III ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ మిడిల్ ఈస్ట్ లో చూస్తే మాత్రం ఆల్రెడీ World War III సిచ్యువేషన్స్ అయితే బయటకు వచ్చేసాయి. అంటే ఇప్పుడు ఆ మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. వన్ కంట్రీ వర్సెస్ ఆల్ అన్నట్టుగా అక్కడ సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇజ్రాయలే అప్పర్ హ్యాండ్ లో ఉంది. అండ్ ఎయిర్ స్ట్రైక్స్ మాత్రం ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ న్యూస్ చెప్పే టైంకి కూడా అక్కడ ఆల్రెడీ అటాక్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాంబింగ్స్ జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా వార్ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇది ఎంత దూరం వెళ్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని World War III వస్తుందా రాదా అంటే World War III ఆల్మోస్ట్ వచ్చేసినట్టుగానే ఉంది. అండ్ ఇప్పుడే వచ్చిన న్యూస్ ఏంటంటే అయతుల్లా అరోహి అనే వ్యక్తిని కొంతకాలం వరకు సుప్రీం లీడర్గా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. అండ్ ఇది ఇంకా న్యూస్ బయటికి రాలేదు, ఇంటర్నల్ న్యూస్ అని మాత్రమే చెప్తున్నారు. దీని గురించి ఏంటనేది అంటే న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అసలు అతను ఎవరు ఏంటనే దాని గురించి కూడా నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. కానీ ఒకటి మాత్రం నిజం, అసలు ప్రపంచంలో ఏ ఒక్క కంట్రీని టచ్ చేసినా కూడా దానికి ఇంటర్లింక్ అయ్యే కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా అంటే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాయి. సో అది ఆ కంట్రీని కాపాడుకోవడానికి చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటేనేమో ఇప్పుడు ఇరాన్ని టచ్ చేస్తేనేమో రష్యా అండ్ చైనా లాంటి సూపర్ పవర్స్ వచ్చాయి. అండ్ వెనిజులాని టచ్ చేస్తే కూడా రష్యా వచ్చింది. అండ్ నెక్స్ట్ గ్రీన్లాండ్ని టచ్ చేస్తే రష్యా వచ్చింది. సో ఇలా ప్రతి ఒక్క కంట్రీకి కూడా ఇంటర్ కనెక్టెడ్ అయ్యి కొన్ని కంట్రీస్ అయితే ఉంటాయి. అవి ఈ జియో పొలిటికల్ చేంజెస్కి చాలా పెద్ద ట్రిగరింగ్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఇప్పటివరకైతే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. అండ్ అయతుల్లా అరోహి గురించి మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను అతని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే హూ ఈజ్ హీ అనేది, అండ్ అతను ఇప్పుడు ప్రెజెంట్ అతన్ని ఎలక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అనేది, వీటన్నిటి గురించి కూడా నేను కవర్ చేస్తూ ఇంకొక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. అండ్ ఈరోజు ఈవినింగ్ అంటే నైట్ అరౌండ్ 8:30 ఆ టైం అప్పుడు నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. అంటే సర్ప్రైజ్ వీడియో అనమాట అది. సో ఆ షార్ట్ ఒకసారి చూడండి, అది అందులో పార్టిసిపేట్ చేయండి. సర్ప్రైజ్ గివ్ అవే లాగా ప్లాన్ చేశాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ వచ్చే షార్ట్లో మాత్రం ఒకసారి చూడండి. అండ్ అది అందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. సర్ప్రైజ్ గివ్ అవేని విన్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.